ఊహించినట్టుగానే జరిగింది. దాయాది దేశం దిమ్మ తిరిగిపోయింది. కన్ను మిన్ను కానక ఉగ్రమూకతో చేతులు కలిపి కుటిల బుద్ధితో భారత్ను దెబ్బకొట్టే పన్నాగంలో అమాయకులను బలి తీసుకున్న పాకిస్తాన్ పాపం పండింది. ప్రస్తుతం మన ఆర్మీ రంగంలోకి దిగింది. పహల్గాం ఉగ్రదాడి ఘటనకు ప్రతీకారం తీర్చుకుంది. ప్రస్తుతం అనేక పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. మొత్తం 9 పాక్ ఉగ్ర స్థావరాలను ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసింది. దాదాపు బహవల్పూర్లో 30 మంది ఉగ్రవాదులు మృతి చెందితే మురుడ్కేలో 25 నుంచి దాదాపు 30 మంది ఉగ్రవాదులు మృతి చెందారు. మొత్తం ఈ దాడుల్లో 80 నుంచి 90 మంది ఉగ్రవాదులు హతమయ్యారన్నట్టుగా వార్తలు అందుతున్నాయి. అర్ధరాత్రి 1 గంట తర్వాత పాక్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ దాడి చేసింది. భారత్ దాడులతో పాకిస్తాన్కు తీవ్ర నష్టం వాటిల్లింది. మరి కాసేపట్లోనే ఆర్మీ అధికారులు కూడా పూర్తి సమాచారం మీడియాకి ఇచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు. రాజు, ఎస్ భోగి, ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కూడా ఆపరేషన్ సింధూర్ అనే అంశం ట్రెండింగ్ గా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పహల్గామ్లో ఎవరైతే అమాయకులు టూరిస్టులందరూ కూడా బైసరన్ వ్యాలీలో స్వచ్ఛమైనటువంటి గాలి, అక్కడ ఉన్నటువంటి మినీ స్విట్జర్లాండ్ను ఎంజాయ్ చేసినటువంటి క్రమంలో ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ ఉగ్రవాదుల వెనక ఉంది పాకిస్తాన్ అనే విషయాన్ని ఇండియా పసిగట్టింది. దానికి అనుగుణంగానే సరైనటువంటి బుద్ధి చెప్తాము, ధీటుగా బదిలిస్తామని చెప్పి ముందే ప్రకటించారు. అంతేకాదు ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నా సరే వెంటాడి వాళ్ళను హతం చేస్తామన్న విషయాన్ని కూడా భారత్ స్పష్టం చేసింది. దానికి అనుగుణంగానే అర్ధరాత్రి 1 గంట తర్వాత జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ అని చెప్పుకోవచ్చు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలపై భారత ఆర్మీ అటాక్ చేసింది. అందులో కీలకంగా చూస్తే ఏవైతే ఉగ్రవాద కార్యకలాపాలకు కీలకంగా మారినటువంటి లష్కరే తోయిబా, దాంతోపాటు జైషే మహమ్మద్, లష్కరే తోయిబాతో పాటు మరోపక్క ఏదైతే హిజ్బుల్ ముజాహిద్దీన్, ఈ 3 సంస్థలకు సంబంధించినటువంటి క్యాంపులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఎప్పుడు కూడా వందలాది మందిని పెట్టుకొని ఒకవైపు ఉగ్రవాదంలో అంటే ఏ విధంగానైతే అటాకులు చేయడంలో కావచ్చు, ఎవరిని ఎలా టార్గెట్ చేయాలి ఏంటి అనేది శిక్షణ సంస్థలుగా ఉన్నాయని చెప్తున్నారు. సో భారత్ ఇచ్చినటువంటి ఈ అటాక్ కు దాదాపు 80 నుంచి 90 మంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది ఉగ్రవాదులు. అయితే దీనికి సంబంధించి ఇంకా మరింత సంఖ్య పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. కానీ పాక్ మాత్రం ఈ విషయంలో అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయట్లేదు. పైగా 9-10 మంది అని మాత్రమే పాక్ స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లో అధికారికంగా భారత్ ఒక కీలక ప్రకటన చేయబోతుంది. ఆ ప్రకటన ద్వారా ఇంతకీ ఈ ఆపరేషన్ సింధూర్ ఎలా జరిగింది ఏంటి అనేది కూడా తెలియబోతుంది. ఇక ముఖ్యంగా చూడాలంటే కీలకంగా ప్రస్తుతం ఒక కీలక సమావేశం జరుగుతుంది. అటు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో ఏదైతే డిఫెన్స్ చీఫ్ అంటే సిడిఎస్ అనిల్ చౌహాన్ సమావేశమయ్యారు. నిన్న రాత్రి జరిగినటువంటి ఏదైతే ఈ అటాక్ ఉందో ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటి వివరాలను రక్షణ మంత్రికి వివరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఆ తర్వాత రక్షణ మంత్రి ప్రధానమంత్రిని కలిసే అవకాశం కనిపిస్తుంది. అంతేకాదు ఈరోజు కేంద్ర కేబినెట్ సమావేశం కూడా ఉంది. ఈ సమావేశంలో ఖచ్చితంగా ఏదైతే నిన్న జరిగినటువంటి అంటే ఏదైతే అర్ధరాత్రి జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలను కేంద్ర కేబినెట్ కు తెలియజేస్తారు. అంతేకాదు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే పాక్ ఖచ్చితంగా రియాక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో దానికి కూడా భారత్ ఎలా సన్నద్ధంగా ఉంది ఏంటి అనే దాని మీద కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే ఈరోజు హై లెవెల్ మీటింగ్స్ చాలా జరగబోతున్నాయి భోగి. ఇక మరోపక్క ఏ విధంగానైతే ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటి అంశాన్ని మనం పరిశీలిస్తే ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్లోనే ఎన్నో భావాలు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. సింధూరం అంటే నుదుటిన ధరించే బొట్టు. సో ఆ బొట్టు పెట్టుకునే విషయంలో ఏ విధంగానైతే ఇక్కడ బైసరన్ వ్యాలీలో జరిగినటువంటి అటాక్ లో భర్తలను కోల్పోయినటువంటి భార్యలందరూ కూడా ఉన్నారు. అంతేకాదు యోధులకు వీర తిలకం దిద్దేటటువంటి అవకాశం ఉంటుంది. మరోపక్క భారత్ కు ఏ విధంగానైతే తలలా భావించేటటువంటి జమ్మూ కాశ్మీర్లో రక్తటేరులు పారించేలా వాళ్ళు ఉగ్రవాదులు చేసినటువంటి దాడులు, సో వీటన్నిటికీ సరైనటువంటి సమాధానంగా ఆపరేషన్ దుర్యోధన్ అని ఏ విధంగానైతే చెప్పుకుంటామో అదే విధంగా ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ పేరుతో ప్రత్యేకంగా భారత్ ఒక కీలకమైనటువంటి ఆపరేషన్ నిర్వహించింది. ఇందులో 9 ఉగ్రవాద కార్యకలాపాలు చేసినటువంటి స్థావరాలపైన దాడి చేసింది. అందులో
మొత్తానికి ఇప్పటి వరకు 80 నుంచి 90 మంది, అంటే దాదాపు ఒక్కొక్క క్యాంపులో 25 నుంచి 30 మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా భారత నిఘా వ్యవస్థ అంచనాలు వేస్తుంది, అంటే అక్కడ జరిగినటువంటి నష్టం పైన. ఇక మరోపక్క ఈరోజు జరిగేటటువంటి కొన్ని కీలక సమావేశాలను అబ్జర్వ్ చేస్తే కమిటీ ఆన్ ఏదైతే పొలిటికల్ అఫైర్స్ కూడా సమావేశం కాబోతుంది, క్యాబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్, మరోపక్క క్యాబినెట్ సమావేశము. సో ఇందులో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఎందుకంటే పహల్గామ్ ఘటన తర్వాత ఇప్పుడు భారత్ ఆపరేషన్ సింధూర్ను ఏ విధంగానైతే పాకిస్తాన్ పైన అటాక్ చేస్తే మరి పాకిస్తాన్ కూడా అదును చూసి దాడి చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే పాక్ దాడి చేస్తే గగనతలంలోనే ఎదుర్కొనేందుకు కూడా భారత వైమానిక దళం సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. త్రివిధ దళాలు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నాయి. అదే విషయాలపైన ప్రస్తుతం రాజ్నాథ్ సింగ్ కు బ్రీఫింగ్ ఇస్తున్నారు సిడిఎస్. ఆ తర్వాత కేంద్ర కేబినెట్ సమావేశం జరగబోతుంది. అయితే ఓవరాల్ గా కూడా ఉగ్రవాదుల స్థావరాలను మాత్రమే టార్గెట్ చేశాము, ఎక్కడా కూడా పాకిస్తాన్ మిలిటరీకి సంబంధించి కావచ్చు, పాకిస్తాన్ ప్రజలకు సంబంధించినటువంటి స్థావరాలను భారత వైమానిక దళం టచ్ చేయలేదనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. సో మొత్తానికైతే మరికొద్ది సేపట్లో ఆపరేషన్ సింధూర్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలను డిఫెన్స్ కి సంబంధించినటువంటి అధికారులు బ్రీఫింగ్ చేయబోతున్నారు. ఈ బ్రీఫింగ్ లో మరింత క్లారిటీ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఇక్కడ జరిగినటువంటి లష్కరే తోయిబా కావచ్చు, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థలు ఏ విధంగానైతే పాకిస్తాన్ లో పెంచి పోషిస్తూ అవి భారత్ ను టార్గెట్ చేస్తూ ప్రత్యేకంగా కాశ్మీర్ లో సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఉగ్రవాదానికి ధీటుగా సమాధానం చెప్తామంటున్నటువంటి భారత్ ఫైనల్ గా ఆపరేషన్ సింధూర్ పేరుతో గట్టి అటాక్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. సో మరి పాకిస్తాన్ ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, పాకిస్తాన్ ఎలా రియాక్ట్ కాబోతుంది అనేది ఇప్పుడు చాలా కీలకమైనటువంటి అంశం. అయితే పాకిస్తాన్ ఎలా రియాక్ట్ అయినా సరే ధీటుగా బదిలిచ్చేందుకు మాత్రం భారత్ ఒకవైపు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు ఇది ట్రైలర్ మాత్రమే, ఇంకా ఫేజ్ 2 ఫేజ్ 3లు కూడా ఉంటాయనే అంశం పైన కూడా ప్రస్తుతం చర్చ జరుగుతుంది. భోగి అయితే రాజు, ప్రస్తుతం మరి కాసేపట్లోనే ఆపరేషన్ సింధూర్పై భారత్ అధికారిక ప్రకటన విడుదల చేయబోతోంది. ఆర్మీ ఉన్నతాధికారుల ప్రెస్ మీట్కి ఏర్పాట్లు కూడా జరిగినాయి. ప్రస్తుతం దానికి సంబంధించిన లైవ్ కూడా మనం వీక్షిస్తూ ఉన్నాం. అయితే ప్రస్తుతం ఇంటర్నల్గా దేశంలో అంతర్గత భద్రతకి సంబంధించి ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పటికే దాదాపు సరిహద్దుల్లో ఉన్న ఎయిర్పోర్ట్స్ అన్నింటిలో కూడా అలర్ట్ ప్రకటించారు. సో ఏంటి వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గవర్నమెంట్ ఎటువంటి ఆదేశాలు ఇచ్చింది? ఎస్ భోగి, మనం చూస్తూనే ఉన్నాము, ఒకవైపు త్రివిధ దళాలు బార్డర్లో యుద్ధం చేసేందుకు సిద్ధపడుతుంటే మరోపక్క మరి దేశం పైన ఒకవేళ పాకిస్తాన్ వైమానిక దాడులు చేయడం కానీ లేదంటే ఇతర దాడులు ఏమైనా చేస్తే భారత్లో ఉన్నటువంటి పౌరులందరినీ ఎలా రక్షించాలి అనే అంశం పైన కూడా కేంద్రం ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ఈరోజు దేశవ్యాప్తంగా 259 జిల్లాల్లో ప్రత్యేకంగా మాక్ డ్రిల్స్ నిర్వహించబోతున్నారు. ఈ మాక్ డ్రిల్స్ లో కీలకంగా చెప్పాలంటే ఏదైతే ఇప్పటి వరకు అంటే కేటగిరీ 1 అంటే సమస్యాత్మక ప్రాంతాలుగా ఉన్నటువంటి దానిలో తీవ్రంగా ఉన్నటువంటి అంశం కేటగిరీ 1. అందులో ఢిల్లీతో పాటు ఏ విధంగానైతే రక్షణ వ్యవస్థకు సంబంధించినటువంటి కీలక ప్రాంతాలు ఉన్నాయి. మరోపక్క కేటగిరీ 2లో హైదరాబాద్, వైజాగులు కూడా ఉన్నాయి. కేటగిరీ 3లో ఇతర ప్రాంతాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ పాకిస్తాన్ వైమానిక దాడులు నిర్వహించినా ఇతర ఎటువంటి దాడులకు పాల్పడ్డా పౌరులు ఎలా రక్షించుకోవాలి, తమను తాము ఎలా సిద్ధంగా ఉండాలనే దానిపైన సివిల్ డిఫెన్స్ ఆధ్వర్యంలో అంటే ఏ విధంగానైతే ఇప్పుడు మనకు ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్లు, ఎస్డీఆర్ఎఫ్లు, ఎన్సీసీలు వీళ్ళందరూ కూడా పాల్గొంటారు. సో ప్రజలను ఎలా రక్షించాలి, ఒకవేళ ఏదైనా బ్లాస్ట్ జరిగినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి, మొబైల్ నెట్వర్క్ కట్ అయిపోవచ్చు, దాంతోపాటు విద్యుత్ అంతరాయం కలగవచ్చు. సో ఈ పరిస్థితుల్లో ప్రజలంతా కూడా సైరన్లను ఫాలో కావాల్సి ఉంటుంది. సైరన్లన్నీ కూడా కుయ్యమంటూ సైరన్లు వస్తాయి. ఆ సైరన్లను ఎలా ఫాలో కావాలి, అలా ఫాలో అవుతున్నప్పుడు ఏదైనా బ్లాస్ట్ జరిగితే నేలను తాకుతూ మాత్రమే తప్పించుకోవాల్సి ఉంటుంది. నేరుగా పరిగెత్తితే వాటి ఎఫెక్ట్ ఎక్స్ప్లోజివ్ ఎప్పుడైతే బాంబు పేలుళ్లు జరుగుతాయో అది పైనుంచి పేలుతుంది. కాబట్టి ఖచ్చితంగా నేలను తాకుతూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఇటువంటి కీలక అంశాలపైన ఇప్పటికే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఈరోజు మాక్ డ్రిల్స్ ద్వారా ప్రజలందరినీ అప్రమత్తం చేయబోతున్నారు. భోగి అయితే
ఒక పక్క భారత్ ఈరోజు ఆపరేషన్ సింధూర్ని అందరూ ప్రశంసిస్తూ ఉన్నారు, ట్వీట్ చేస్తూ ఉన్నారు. మరోపక్క పాక్ నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి రాజు? ఎందుకంటే ఇప్పటికే మనం అనాలోచితంగా అనేకమైనటువంటి అక్కడి నుంచి కామెంట్స్ విన్నాం మనం పాకిస్తాన్ నుంచి. సో ఏంటి ఇప్పుడు ఈ దాడి జరిగిన తర్వాత పాక్ నుంచి ఎటువంటి కామెంట్స్ వస్తూ ఉన్నాయి? సరే, ఎస్, నిజంగా అంటే పాక్ కామెంట్స్ మనం మొదటి నుంచి చూస్తే గనక అసలు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఎటువంటి ఉగ్రవాద కార్యకలాపాలు లేవు, ఉగ్రవాద శిబిరాలు కూడా లేవని చెప్పి ఒక 2 రోజుల క్రితమే పాక్ సమాచార శాఖ మంత్రి కొంతమంది మీడియాను, అంటే పాక్లో ఉన్నటువంటి కొంతమంది మీడియాను బార్డర్ ప్రాంతానికి తీసుకొచ్చి చూపిస్తూ ఆయన అధికారిక స్టేట్మెంట్ ఇచ్చారు. అదొక పెద్ద తప్పుగా భారత్ భావిస్తుంది. ఎందుకంటే పాక్లోనే ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నారు, పాక్లోనే ఉగ్రవాద సంస్థలు అంటే ఏ విధంగానైతే లష్కరే తోయిబా, దాంతోపాటు జైషే మహమ్మద్, మరోవైపు ఏ విధంగానైతే హిజ్బుల్ ముజాహిద్దీన్, ఇవన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే పాక్ చెప్తుంది మాత్రం ఒకటే, ఖచ్చితంగా మేము ప్రతిఘటిస్తాము అంటూనే ఒకవైపు పలు ప్రాంతాల్లో ఏదైతే పూంచ్ కావచ్చు, మరికొన్ని బార్డర్లలో ఇప్పటికే కాల్పులకు తెగబడుతున్నారు. దాంతో కొంతమంది భారత సివిలియన్స్ కూడా మృతి చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాదు అదును చూసి ఖచ్చితంగా భారత్పై అటాక్ చేస్తామంటూ కూడా పాక్ ప్రగల్భాలు అయితే పలుకుతుంది. అయితే పాక్ ఎటువంటి చర్యలకు సిద్ధమైనా సరే వాటిని గట్టిగా ఎదుర్కొనేందుకు భారత్ మాత్రం అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది. భోగి. ఓకే, థ్యాంక్ యూ రాజు.